హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. మనం ఇవాళ పిల్లల్లో ఫీవర్ గురించి మనం మాట్లాడుకుందాము. పిల్లల్లో ఫీవర్ అన్నది కామన్గా వస్తూ ఉంటుంది. చాలా యూజువల్గా ది మోస్ట్ కామన్ ఓపీడీలో మేము చూసేది ఏంటంటే ఫీవర్. సో ఫీవర్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 98% ఆఫ్ ది టైమ్స్ ఇవన్నీ మటుకి వైరల్ ఫీవర్స్. సో ఇలాంటి వైరల్ ఫీవర్స్ సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. అంటే అవి వాటంతటిగా అవే ఒక 3-4 డేస్లో అవి మటుకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫీవర్ అన్నది ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ మెకానిజం అన్నమాట. అంటే న్యాచురల్గా కూడా బాడీ ఏమో ఎనీ జర్మ్స్ యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి మట్టి వైరసెస్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇలాగ ఫీవర్ బాడీలో వస్తుంది. ఆ బాడీ అది మట్టి ఫీవర్ వల్ల అది వైరస్ని కిల్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఈ ఫీవర్ అన్నది ఒక స్టేజ్ వరకు మనకి మటుకి ప్రొటెక్టివే. ఇది ఏమి వరీసం అయితే కాదు. కానీ బాగా హై అయిపోతే చాలా నాళ్ళు ఉన్నట్లయితే దెన్ మనం మటుకి వరీ అవుతాం అన్నమాట. సో ఈ ఫీవర్ అన్నది మనం మటుకి వరీ అవ్వాలి అంటే యూజువల్గా ఎప్పుడైతే చాలా హైగా ఉంటుందో 104, 105 ఎక్కువ ఉంటుంది, చలి వణుకు ఉంటుంది, లేకపోతే ఎక్కువ డేస్ ఉంటుంది, 1 వీక్ కంటే ఎక్కువ ఉంది, 4-5 డేస్ కంటే ఎక్కువ ఉంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సరిగా మటుకి తినటం లేదు, తాగట్లేదు, డల్గా ఉన్నారు. సో ఎవరికైతే వాళ్ళు మటుకి డల్గా ఉంటారో, వాళ్ళకి దగ్గు, ఆయాసం ఉందో, ఆర్ వాంతులు అవుతున్నాయి, కడుపు నొప్పి వస్తుంది, ఆర్ బాగా మటుకి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఆర్ ఫిట్స్ వచ్చేస్తాయి. చాలామంది పిల్లలకి ఫీవర్తో పాటు ఫిట్స్ కూడా వస్తాయి. అటువంటి మటుకి సందర్భంలో డెఫినెట్గా మనం మటుకి హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ఫీవర్ అన్నది యూజువల్గా మనం మటుకి మేనేజ్ అయితే ఇంట్లో కూడా మనం మటుకి మేనేజ్ అయితే చేసుకోవచ్చు. మనం ఏంటంటే పారాసెటమాల్ అని వస్తుంది, దానికి ఒక కరెక్ట్ డోస్లో మనం కానీ ఇస్తే అది సెట్ అవుతుంది. అండ్ పెద్దగా మనం మటుకి వరీ అవ్వాల్సిన విషయం అయితే లేదు. యూజువల్గా పిల్లలు యాక్టివ్గా ఉన్నారు, ఆడుకుంటున్నారు, ఫుడ్ అయితే మటుకి తింటున్నారు, అండ్ నీళ్ళు అయితే మటుకి తాగుతున్నారు. ఇంకే రకమైన మటుకి ప్రాబ్లం అయితే లేదు, హైగా లేదు. అండ్ అట్లాంటి టైంలో మనం వెయిట్ చేయొచ్చు. బాగా వాళ్ళకి మటుకి ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండాలి. అంటే పారాసెటమాల్తో పాటు బాగా మటుకి వాటర్ ఇస్తూ ఉంటే ఒక 2-3 డేస్లో యూజువల్గా నార్మల్ వైరల్ ఫీవర్స్ అన్నీ మటుకి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. ఒకవేళ అది తగ్గట్లేదు, బాగా ఎక్కువ ఉంది, ఎస్పెషలీ డల్గా ఉన్నారు అంటే మనం మటుకి హాస్పిటల్కి వెళ్ళి మనం చూపించుకొని ఇంకేమన్నా మటుకి బ్లడ్ టెస్ట్లు ఏమన్నా మటుకి అవసరమైతే మనం మటుకి చేయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. బట్ యూజువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏ రకంగా బ్లడ్ టెస్ట్లు అయితే ఇనీషియల్గా అయితే మటుకి అవసరం అయితే ఉండదు. ఒక 4-5 డేస్ దాటితే అప్పుడు మనం మటుకి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎటువంటి ఫీవరు, ఇది నార్మల్ వైరల్ ఫీవరా, లేకపోతే ఏమన్నా డెంగ్యూవా, లేకపోతే మలేరియానా, టైఫాయిడ్నా, చికెన్ గున్యానా అని ఇలాగా రకరకాలుగా పిల్లల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఏమన్నా మనం వరేయవలసిన విషయమా, ఆర్ మనం ఇది మటుకి నార్మల్ వైరల్ ఫీవరా అనేసి మనం మటుకి చూసుకోవాల్సిన మటుకి అవసరం అయితే ఉంటుంది. సో ఇలాగా మనం మటుకి ఫీవరు బై అండ్ లార్జ్ చాలా మందిలో నార్మల్గా ఉండొచ్చు. బట్ కొన్ని మటుకి సందర్భాల్లో దానివల్ల మనం ఏంటంటే పిల్లలకి ఏదో మటుకి సీరియస్ ప్రాబ్లం ఉందని కూడా మనం మటుకి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎన్ఐసియులోకి ఎందుకు అడ్మిషన్ అప్పుడప్పుడు మటుకి అవసరం పడుతుందో ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఎన్ఐసియు అంటే నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఒక స్పెషల్ ఏరియా అన్నమాట. వేర్ న్యూ బోర్న్ బేబీస్ని కొద్దిగా మటుకి అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా మటుకి నెససరీ ఏమన్నా మటుకి ట్రీట్మెంట్ అవసరం అయితే ఇస్తారన్నమాట. సో పుట్టిన వెంటనే ఎందుకు ఇట్లాగా మటుకి
అవసరం అవుతుందో అది మనం కొన్ని విషయాల్లో అంటే